తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మనం నిత్య జీవితంలో రోజుకు ఒక్కసారైనా అబ్బా ఏం పాపం చేసుకున్నానో ఏమో, నాకు ఇలా జరిగింది, నా కర్మేంట్రా బాబు ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాం కదా. అసలు ఈ పాపం కర్మ అంటే ఏంటి, వీటిని తొలగించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా. చాలా మంచి క్వశ్చన్. ప్రతి వాళ్ళము బాధపడుతూ నా కర్మ ఎట్లా తొలగించుకోవాలని, కర్మ అనేది మనకి ఎలా ఏర్పడిందో కూడా మనకు తెలియాలి. కర్మ అనేది ఎలా ఏర్పడుతుంది? ఆలోచన వల్ల ఏర్పడుతుంది. ఓకే. కర్మ అనేది ఆలోచన వల్ల ఏర్పడుతుంది. ఆలోచనలో పాజిటివ్ థింకింగ్ ఉంటే, భయము, భక్తి, విశ్వాసము ఆలోచనల్లో ఉంటే తప్పు చేయడు మనిషి. క్రమశిక్షణ అంటారు కదా, అందుకే చిన్నప్పటి నుంచి కొన్ని రకాలైన క్రమశిక్షణతో మనం పెంచారు పెద్దవాళ్ళు. అట్లాంటి ఫ్యామిలీస్లో ఇట్లాంటి డిఫరెన్సెస్ రావు. ఎవరైతే ఇండిసిప్లైన్ మేనర్గా పెరిగారో వాళ్ళు ఇండిసిప్లైన్ మేనర్గా ఈ విషయంలో పనిచేస్తూ పోతుంటారు. ఎవరి మాట వినరు, చెప్పినట్టుగా సిస్టమేటిక్గా ఉండరు. వాళ్ళు చేసే పని తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. తప్పు పనుల మీద తప్పు పనులు చేసుకుంటూ పోతుంటారు. అదే కర్మగా మిగులుతుంది. కర్మ అంటే ఏంటి? ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు నాన్న, ఒకళ్ళు వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేసి బిజినెస్ చేసి మేము ఇవాళ బట్టల వ్యాపారం చేస్తున్నామని ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నారు. చేస్తూ నమ్మకంగా ఈమె దగ్గరకు వచ్చేసి మంచిగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. చిట్టీలు వేసుకుందాం అనుకో, ఒక మంచిగా కొంచెం లీడర్ క్వాలిటీ సునామితో చేసేసి అందరు అమాయకత్వం దగ్గర వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని మొగుడు పెళ్ళాలు ఎత్తేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు ఈ జీవితంలో మేము చాలా గొప్పవాళ్ళము, మా తెలివితేటలతోటి వాడిని మోసం చేసాం, వీడిని మోసం చేసాం, ఇవాళ ఈ డబ్బుతో మేము ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటారు. నెక్స్ట్ జన్మలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒకళ్ళకు వాళ్ళ డబ్బుల ఫ్యామిలీనో పుడతారు. అంటే ఎలా ఆలోచిస్తూ చనిపోతారో, చనిపోయే చివరి క్షణాల్లో అదే రకమైన జన్మ పొందుతారు. నీళ్లతో భయపడుతూ పుడితే నీళ్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీ. ఆధ్యాత్మికతతో మంచిగా ఆలోచిస్తూ చనిపోయిన వాళ్ళు మంచి యోగ్యులైన అర్హుల అనే ఫ్యామిలీలో పుడతారు. వాళ్ళు అవే చేస్తారు చేయరు అది వేరే విషయం. వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఎడ్యుకేషన్ బాగా ఉన్నారనుకో, ఆ ఎడ్యుకేషన్ బాగా చదువుకునే ఫ్యామిలీలో మనం పుడతాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళంతా మనీని మిత్తీలకు ఇచ్చుకునే ఫ్యామిలీ. ఆ అమ్మాయి చాలా దూరం ఎక్కడో ఒక పల్లెటూరు దగ్గర, వేరే తెనాలి అవతల ఎక్కడో చిన్న పల్లెటూరు అంట. ఆ పల్లెటూరులో ఆమె మిత్తీలకు ఇస్తాడంట వాళ్ళ నాన్న మిత్తీలకు ఇస్తే ఇద్దరు అక్క చెల్లెళ్ళంట. వాళ్ళ నాన్న మిత్తీలకు ఇస్తూ ఆయనకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచంలోనే ఉన్నాడంట. అదే వృత్తిని అక్క చెల్లెళ్ళు ఇద్దరు చేస్తూ పోతున్నారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ పిల్ల అక్క ఏదైతే ఇస్తూ పోతుంటారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇయ్యరంట. మిత్తీలకు ఇస్తే ఇయ్యరంట. అందరు మోసం చేస్తూ పోతుంటారు. ఆమె ఫ్యామిలీ ఎట్లయిపోయింది, వాళ్ళ నాన్న పెరాలసిస్ వచ్చింది. ఈ పిల్ల 7గురికి గ్యారంటీ ఇచ్చి డబ్బులు ఇచ్చిందంట. 7గురితో నేను మోసపోయాను. ఇంకో అతను ఇప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉండి పెళ్లి కూడా సెటిల్ అయింది, కానీ నేను గ్యారంటీ కట్టి ప్రతి నెల 6,000 రూపాయలు 10 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి కడుతుందట. వాడి చిట్టి ఎత్తేసిపోతే ఇది కడుతుందట. ఇలా వస్తుంది. ఎప్పుడైతే మనము జేబులో పైసలు పెట్టుకొని బిచ్చగాడు వస్తే ఒక 5 రూపాయలు ఇవ్వాల్సిన అనుకోని 10 రూపాయలు ఎత్తుకుతాం, కానీ ఆ రోజు మనకి 20 రూపాయల నోటే దొరుకుతుంది, వాడికి ఇచ్చేస్తాం. 20 రూపాయలు బాకీ ఉంటాం మనము వాడి దగ్గర 20 రూపాయల వత్తు. ఈ విశ్వం నీవు ఏమిస్తావో అదే వస్తుంది, ఎంత ఇస్తావో అంతే. పెట్టి పుట్టు అంటారు, పెట్టి పుడతాము. ఎవరికన్నా పెట్టడం అంటే మనం ఇవ్వడం. మంచిగా పెట్టవే, మంచి మనసుతోటి పెట్టవే, వాళ్ళ చీరలు మంచి మనసుతోటి పెట్టవే అంట. సో మీ కర్మ ఎన్ని జన్మలకైనా అది వదలదు. మీ బాకీ తీరే వరకు వడ్డీ మీద వడ్డీ వేస్తూనే 6 నెలల పిండాన్ని తీసేసుకుంటారు, చిన్న పిండాన్ని. లేదు పుట్టిన బిడ్డకు ఏదో చంపేస్తారు, లేదంటే చెత్తకుంటలో పడేస్తారు. ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ జన్మలో పుడుతుంటారు చస్తుంటారు. ఆ పిండం ఎంత బాధపడ్డదో వీళ్ళకి. అరే ఎన్ని రోజులై మీకు నా కోడలికి పుడుతున్నారు చచ్చిపోతున్నారు, జీన్స్లో ఏదో తప్పు వచ్చి అలా జరిగిపోతుంది. కొంతమంది మోసం చేస్తారు, మనుషులను మోసం చేస్తారు. ఇక్కడ సెల్ఫిష్గా ఒక మాట మాట్లాడతారు, అవతలకు పోయి సెల్ఫిష్గా ఇంకో మాట మాట్లాడతారు. అంటే తన అవసరానికి తన క్రియేషన్ చేసుకొని చాలా గొప్పగా మాట్లాడతారు. అన్ని అబద్ధాలు చెప్పే బతుకుతుంటారు వాళ్ళు. ఎప్పుడైతే అబద్ధాలు చెప్తూ బతుకుతుంటారో అవసరమైనప్పుడు ఈ విశుద్ధి చక్రం ఆగిపోయి నిజం అప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా, నువ్వు ఎందుకురా నోటి పుత్తులేవు అంటావు. అక్కడ
పిల్లలు పుట్టరు. శారీరకంగా కొంతమందిని బాగా పని చేస్తూ పోతున్న లేబర్ని కష్టపెడతారు, పని బాగా తీసుకుంటారు, వాళ్ళకి పైసలు ఇయ్యరు. శని వచ్చినప్పుడు మనకు శని దోషం పడుతుంది, శని పడుతుంది అంటారు. ఎవరైతే శ్రామికులకి, ఓల్డేజ్ వాళ్ళకి ఈ జన్మలోనో వాళ్ళు మంచిగా చూసుకున్న వాళ్ళకి శని వస్తే హైలైట్ రిచ్ అవుతారు తెలుసా. శని వస్తే బాధలే ఉండవు, చాలా పైకి వస్తారు. శనిగ్రహం అనేది మన మూలాధార చక్రం అంటారు, ఇక్కడ ఉండే సీక్రెట్. అది ఇంకా పైకి వస్తారు. శని వస్తే చాలా గొప్ప వ్యక్తులు అవుతారు. మరి అది ఓపెన్ అప్ అవ్వాలి, వైబ్రెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలమ్మా? మనం చేసిన పాపాలు నివృత్తి జరగాలంటే మనసుతో పాపం చేసి ఒకళ్ళని కష్టపెడితే మనసు బాధపడుతుంది నాన్న. ఇప్పుడు అంతా బాగానే ఉంటారు, మనసు బాధపడుతుంది. శరీరంతో కొంతమంది పాపం చేస్తే శరీరం ఎప్పుడు రోగక్రిములతోటే ఉంటుంది, ఎప్పుడు రోగాలు వస్తూనే ఉంటాయి. మాటతో కొందరిని కష్టపెట్టి బతుకుతుంటారు, ఆ మాటతోటే జీవితం అంతా, ఆ మాటకు వాల్యూ లేకుండా ఉంటారు. కాబట్టి ఏ జన్మలో ఈ విశ్వానికి మొత్తం చెప్పేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, లేదా మాటతో బాధలు పడుతున్న వాళ్ళు కానీ, మాటకు విలువ లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు కానీ, ఆస్తులు రాకపోయి ఉండేవాళ్ళు కానీ, ఏ రకమైన కష్టాలు పట్టి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. సెరబుల్ పాలసీ లాంటి పిల్లలు మనకు పుట్టారు అని అంటే ఒక పూర్వజన్మలో ఒక బిడ్డను అట్లా వదిలిపెట్టాము హీనంగా. అప్పుడు ఈ జన్మలో మనకు అలా వచ్చి వాళ్ళు ఎంత సేవ మనం చేశామో వాళ్ళకి కష్టపెట్టి అన్ని రోజులు మనతో సేవ చేయించుకొనే పోతారు. వాళ్ళు అన్ని రోజులు ఖచ్చితంగా ఉంటారు. తల్లి భార్యాభర్తలు ఇద్దరిలో, భార్యనో భర్తనో ఇద్దరికి ఒకళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇద్దరిలో ఒకళ్ళు శారీరకంగా ఇబ్బంది కలిగించుంటారు. వాళ్ళు అటాచ్ అయ్యి వాళ్ళకి ఆ రుణం తీరేదాకా సర్వీస్ చేయించుకుంటారు. తల్లి తండ్రి కూడా చూడు, పెరాలసిస్ వచ్చింది, ఒక పిల్లగాడు ఫోన్ చేశాడు, మాకు 3 అన్నతమ్ములము, 2 ఒక ఆయన వేరే ఊర్లో ఉంటాడు, ఒక ఆయన యూఎస్లో ఉంటాడు, నేను మా అమ్మకు సేవ చేస్తూ నేను ఉన్నాను, నాకు పెళ్లి కాలేదు అని ఫోన్ చేశాడు. అంటే అతనికి ఆ రుణం తీరేదాకా, రుణానుబంధ రూపేణ, రుణం తీరిన తర్వాత ఒక పని మనిషి ఉంటుంది మన ఇంట్లలో, అయ్యో వెళ్ళిపోయింది, నిన్ననే ఒక కొత్త చీర ఇచ్చిన తీసుకొని పోయింది అంటాం మనం. ఆ చీర వరకే దానికి రుణం ఉంటుంది, అది తీసుకొని వెళ్ళిపోతుంది. అమ్మ, మరి ఈ రుణబంధం నుంచి ఉపశమనం లభించాలంటే ఏమైనా ఉన్నాయా మనం చేసుకోవాలి? పరికర్మలు చాలా ఇచ్చారమ్మా. 1-2-3 చెప్పరా అమ్మా? ఇప్పుడు మనసుతో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ప్రేమించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, హార్ట్ చక్ర ఓపెన్ చేసుకోవాలి, విశ్వంలోకి మీరు వెళ్ళిపోవాలి. ఆ విశ్వంలోకి, గ్రీనరీలోకి వెళ్ళిపోయి మీరు రిక్వెస్ట్ చేయాలి, నేను హృదయ సమర్పణగా ప్రేమిస్తున్నాను, మనసుతో ఏ జన్మలో ఎవరికి ఏం పాపం చేశాను, సారీ. ఆ ఆత్మలన్నింటినీ మీ ముందుకు పిలుచుకురావాలి. పిలుచుకొచ్చి థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా జీవితంలో ఎవరో మీ పక్క నుండి నేను సతాయిస్తారు, నేను ఎదగకుండా చేస్తారు, మీకు కోపం చేసి వీళ్ళ వల్లనే నీలో నుంచి ఒక కసి, ఒక ద్వేషము, ఒక కోపము నెగిటివ్గా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళు నెగిటివ్ ఇస్తున్నారు, నీవు నెగిటివ్ ఇస్తున్నావు, అది ప్లస్ అయి నీ కర్మగా మిగిలిపోతుంది. దాన్ని డిటాచ్ చేసుకోవాలి. ఆ రోజుది ఎవడో నిన్ను రోడ్డు మీద పట్టి కొట్టాడు, తిట్టాడు, నిన్ను నీ పార్ట్నర్లో, నీ బిజినెస్లో నిన్ను మోసం చేశాడు, ఒక భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడు, కొట్టి తిట్టి వెళ్ళిపోట్టాడు, వాళ్ళను నీ ముందు పిలుచుకో. నేను చెప్పేదంతా ఉల్టా ఉంటుంది. వాళ్ళను మన ముందుకు పిలుచుకొచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అనాలి. ఇక్కడ ఆ కర్మను నీవు వెనకేసుకొస్తే ఇంకో జన్మలో కూడా అది కర్మగానే నీతో వచ్చేస్తుంది. బాధపడకూడదు, బాధపడడం కాదు, వాళ్ళని క్షమించాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఎక్స్క్యూజ్ చేయాలి, హృదయపూర్వకంగా ప్రేమించి హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞత చెప్పుకొని, ఇక్కడ ఏది బిగ్గరగా పెట్టుకోకూడదు. బిగ్గరగా పెట్టుకున్నాం అనుకో, శరీరంలో ఏదో పార్ట్ దెబ్బతింటది. రోగాలకి కారణము కన్ను కానీ, ముక్కు కానీ. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా నాన్న, ఈ మాటలు నేనైతే వినలేను, ఆ చెవులు పోతే బాగుండు అనుకుంటారు, చెవుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే మనం అనుకున్నదే మనకు జరుగుతుంది. అట్లా శరీరంతో చేసిన పాపం, శరీరంతో చేసి రోగం వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా నాన్న, విశ్వం దగ్గర మంచిగా ఓపెన్గా గ్రీనరీలో ఆకాశాన్ని చూస్తూ కూర్చొని, నాకు తెలుసో తెలియకో ఈ స్థూల శరీరం నాకు వచ్చినందుకు కృతజ్ఞతలు, 36,000 కణాలను, నరాలను ముందు ప్రేమించాలి. కాళ్ళు నొప్పి రాగానే ఏం చేస్తావు, ఇట్లా జండు బామ్ రాసుకుంటావు, అంటే దానికి ప్రేమ కావాలి కదా. తలనొప్పి వచ్చింది అనుకో, ఇలా రాస్తావు, అది ప్రేమ కోసం తప్పించింది కాబట్టి తలనొప్పి వచ్చింది. నీ స్పర్శ తగలగానే అది హ్యాపీగా ఉంటుంది. మీరు ఎవరన్నా కాళ్ళ నొప్పి వస్తే మీరు జండు బామ్ రాసుకో, థ్యాంక్ యూ అనండి, కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. కడుపులో నొప్పి వచ్చింది అనుకో, కడుపులో కొబ్బరి నూనె ఇట్లా రాసుకొని థ్యాంక్ యూ నిన్ను పట్టించుకోలేదు, నేను ఐఎమ్ వెరీ సారీ, ఐ లవ్ యూ వెరీ మచ్ అనండి, కడుపులో నొప్పి తగ్గిపోతుంది. ఈ ప్రతి పార్ట్కు ప్రేమ కావాలి నాన్న.
ఈ విశ్వం ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమించే మనిషికి కావాల్సింది ఏముంది బంగారు, ప్రతి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, కృతజ్ఞత కలిగి ఉండాలి. శరీరంతో చేసిన పాపాన్ని అలా తొలగించుకోవచ్చు, మనసుతో చేసిన మాటతో చేసిన పాపాన్ని కూడా ఆకాశాన్ని చూస్తూ ఆకాశం వైపు తిరిగి కొన్ని బీజాక్షరాలను బీజాక్షరాన్ని అనుకొని ఇక్కడున్న చక్రాన్ని తలుచుకొని సారీ ఎవరి మనసన్నా కష్టపడితే మమ్మల్ని క్షమించండి, తెలిసో తెలియకో ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో నాకు తెలియదు, ఐఎమ్ సారీ అని ప్రతి ఒక్కళ్ళకు. రేపు ఆపరేషన్ కావాలి, ఒక ఆమెకు నా దగ్గరకు వచ్చింది, ఏ ఆపరేషన్ కావాలి మీరు బ్లెస్ చేయండి అని కాళ్ళు పట్టుకుంది. ఒక్కటే మాట చెప్పారు, నా వల్ల పొరపాటు ఎవరికైనా జరిగి మనసు కానీ శారీరకంగా కానీ కష్టపడితే క్షమించండి 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 దండం పెట్టుకుంటే వాళ్ళకు ఆపరేషన్ సక్సెస్ అయిపోతుంది నాన్న. ఆపరేషన్ కూడా కాదు, ఆ మనిషి ఎంత ఎత్తున్నాడో అన్ని గోధుమలు పక్షులకు విశ్వంలో ఎవరికైనా అనాథాశ్రమాల్లో మనం గోధుమలు 50 కిలోలు ఉన్న వ్యక్తికి ఆపరేషన్ అవసరం అన్నారు, ఈయన ఆపరేషన్ అని భయపడుతున్నారు. 50 కిలోల గోధుమలు దానం చేసి సూర్యుడికి రోజు చెప్పుకొని సూర్య నమస్కారం చెప్పుకొని నాన్న సారీ ఏ జన్మలో ఎవరికో చేశాను, ఈ స్థూల శరీరాన్ని మనసారా ప్రేమిస్తున్నాను, ఇక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాను, థ్యాంక్ యూ, ఈ శరీరం లేకపోతే ఈ ఆత్మ లేదు, ఈ ఆత్మకు ఈ శరీరం తోడింది, ప్రతి అణువణును మనసారా ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ అన్నాను. అప్పుడు నీకు ఆపరేషనే కాదు, చిన్న టెక్నిక్. ఎస్, బట్ కర్మ అనేది ఎప్పటికైనా మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. దాన్ని ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ టెక్నిక్స్ ద్వారా బయటపడొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ.